నమస్తే రమ్య గారు. నమస్తే జీ. ఒక చందమామ కథ చెప్తారా? పూర్వం వింధ్య పర్వతాల్లో కపిల ధవళ అని 2 రాజ్యాలు ఉండేవి. అయితే వీళ్ళకి ఇవి సారవంతమైన భూములు, బ్రహ్మాండమైన పచ్చిక బయళ్ళు, భలే అద్భుతమైన ప్రాంతాలు ఈ 2 కూడా. అయితే వీళ్ళకి సరిహద్దులు నిర్ణయం కాలేదు. ఇక్కడ వరకు మీది, ఇక్కడ వరకు మాది అలాంటివి లేవన్నమాట. మాదంటే మాది, మాదంటే మాది, మేము మొన్న వచ్చాం, మేము నిన్న గీత పెట్టాం, మావి ఇక్కడ దాకా వచ్చింది, అలా కొట్టుకుని చచ్చేవాళ్ళు. సరిహద్దుల విషయంలోనే వీళ్ళ ఆవులు పోయి అందులో మేసి వచ్చేవి, వాళ్ళ మేకలు పోయి ఇందులోకి వచ్చేసేవి. గందరగోళంగా ఉండేది. ఎప్పుడు కొట్టుకునేవాళ్ళు కేవలం సరిహద్దుల విషయంలోనే. ఊళ్ళల్లో కూడా, పల్లెటూళ్ళల్లో సరిహద్దుల విషయాల్లో కొట్లాటలు, ఎంతెంత గొడవలు జరుగుతాయి రమ్య. తలకాయలు పగిలిపోతుంటాయి. వెళ్ళిపోతారు, దాకా వెళ్తారు, తలకాయలు పగిలిపోతాయి. అవును, చాలా గందరగోళంగా. పొలం సరిహద్దులకి అలాగే కొట్టుకుంటారు, ఊళ్ళ సరిహద్దులకి, ఇళ్ళకు కూడా. ఇళ్ళకి రమ్మగారు ఇళ్ళకు కూడా ఎంత ఒక కొట్టుకుంటారు. అడుగు పోయినా పోయినట్టే, అస్సలు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మరి రాజ్యాల విషయంలో ఉంటే అది ఇంకా అసలు చెప్పాలా? సరే, ఈ గోల పడలేక కపిలులు ధవళులు ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. కూర్చుని పెద్ద మనుషుల ఇది ఉంటుంది కదా, మీటింగ్లో ఏమనుకున్నారంటే ఎప్పటికైనా సరే సరిహద్దులు ఏర్పరచుకోవాలి. ఎట్లా చేయాలి దీన్ని పూర్వం నిర్ణయించపడలేదు. అందుకని ఏమనుకున్నారు, ఓ పని చేద్దాం. కపిలుల రాజధాని నుంచి ఒకడు, ధవళుల రాజధాని నుంచి ఒకడు, వీడు కపిల వైపు, వాడు ధవళ వైపు పరిగెత్తుకు రావాలి. వీళ్ళిద్దరూ మధ్యలో ఎక్కడ కలుస్తారో అది సరిహద్దు. బాగుంది కదా. వాళ్ళ రాజ్యం అక్కడి నుంచి బాగా పరిగెత్తగలిగే వాళ్ళిద్దరు కుర్రాళ్ళని సెలెక్ట్ చేశారు. ఒక కపిలుడు, ఒక ధవళుడు. అక్కడి నుంచి కోడి కుయ్యగానే ఇద్దరు ఒకే టైంకి బయలుదేరాలి. ఇదంతా న్యాయంగా జరగాలి కదా, అన్యాయాలు జరగకూడదు ఇందులో. 2 బ్రహ్మాండమైన పందెపు కోళ్ళని సెలెక్ట్ చేశారు. వాళ్ళ కోడి, వీళ్ళ కోడి పెట్టుకున్నారు. ధవళులు ఏం చేశారంటే కోడికి తిండి గిండి పెట్ల, ఓ పొట్ల పెట్టి కూర్చోబెట్టారు. అప్పుడు అది నిద్రపోకుండా అటెంటివ్గా కూత కూస్తుందని నమ్మారు. ఓహో. కపిలులు అట్లా చేయలే, దానికి బాగా మేపి శుభ్రంగా తినబెట్టి అప్పుడు అది సంతోషంగా ఉండి టైంకి కూస్తుందని వీళ్ళు నమ్మారు. అదో బొట్లో ఇదో బొట్లో ఉన్నాయి ఎవరిళ్లలో, ఎవరి గ్రామంలో వాళ్ళకి. ధవళుల కోడి తెల్లవారకుండానే కూసేసింది. ఇక అక్కడి నుంచి అతివేగంగా పరిగెత్తగలిగే ధవళుడు బయలుదేరిపోయాడు. కానీ బాగా తిని నిద్రపోయిన కోడి, కపిలుల కోడి కుయ్యల కూసిని. జనం అంతా దాని చుట్టూ దీనంగా నిలబడ్డారు. కానీ మాటకి కట్టుబడి ఎవ్వరూ దాన్ని నిద్రలేపు. దాన్ని కదిపితే కొకరొకో అంటుంది నిద్రలేవగానే. లేచేదాకా ఆగారు. ఈ సందట్లో గంట లేట్ అయిపోయింది. చివరికి అది ఒళ్ళు విరుచుకుని బద్ధకంగా కొకరొకో అనగానే కపిలుడు పరిగెత్తాడు. వాడు ఎంత ఆయాసాన్ని లెక్క చేయలే పాపం. ఇక ఒకటే పరుగు తీశాడు. పరిగెత్తగా 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 ఏమైంది, అప్పటికే ఇతను కపిల గ్రామాలు దాటేసరికే ధవళుడు కపిల వైపుకి వచ్చేస్తుంటే వీడు ఆక మేఘాల మీద పై ప్రాణాలు పోయేదట్టు పరిగెత్తాడు. అది కొండ కింద నుంచి ఎక్కాలి, వాడు దిగుతున్నాడు. మొత్తానికి ఒక చోట కలిసేం కానీ ధవళుడు ఏం చేశాడు, వాడి చేతిలో ఒక కర్ర ఉంది, ఆ కర్రని పాతేసి ఇంత మటుకు మా సరిహద్దు అన్నాడు. అనగానే వలవలా ఏడ్చేశాడట కపిలుడు. ఏడ్చి అన్నా అన్నా అన్నా, కోడి కుయ్యలేదు, నేను ఆలస్యంగా పరిగెత్తాను, ఇవి మా ఆవులు వేసే స్థలాలు, సారవంతమైన భూమి, మా గడ్డి ఇక్కడే, ఇంకొంచెం ముందుకి ఇంకొంచెం వెనక్కి వెళ్ళమని అడిగేసరికల్లా ఎంత అడిగినా వాడు ఒప్పుకోలే. ధవళుడు అవల కానీ తెగ ఏడ్చేశాడు కపిలుడు. ఏడ్చేసి తల్లకిందులైపోయాడు దుఃఖంతో. దాంతో ధవళుడికి జాలేసింది. సరే, ఒక పని చేద్దాం, నన్నెత్తుకుని పరిగెత్తు, నువ్వు ఎక్కడ దాకా నన్ను ఎత్తుకుని పరిగెత్తగలవో అక్కడ వరకు నీకు వదిలిపెడతా అనేసరికి ఆ కపిలుడు వాడు ఎట్ట పరిగెత్తాడు, పై ప్రాణాలు పైన పోతున్నాయి, పైగా కింద నుంచి పైకి వచ్చాడు. అంత ఆయాసాన్ని అణుచుకుని ఈ ధవళుడిని వెనకాల ఉప్పెక్కించుకొని పరిగెత్తడం మొదలుపెట్టాడు. బాగా చాలా కాదు కానీ పరిగెత్తాడు. ఇంచుమించుగా ఈ గడ్డి మైదానాలు దాటే వరకు పరిగెత్తి కుప్పగొలివి చనిపోయాడు. అయ్యో, మరి ఆయాసం. వాడు తన ఓపికను ఎందుకు పెట్టాడు? రాజ్యం కోసం పెట్టాడు. దేశం కోసం ఎంతమంది ప్రాణాలు వదిలేశారమ్మా. అమ్మ అసలు చెప్పక్కర్లేదు. వదిలిపెట్టేశాడు ప్రాణం, చనిపోయాడు. అక్కడ ధవళుడే పాతిపెట్టాడు కర్రని. ఆ వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చారు, పండగ చేసుకున్నారు. ధవళుల రాజ్యం పెద్దది, కపిలుల రాజ్యం చిన్నది.
మరి తగ్గిపోయిందిగా స్థలం. అయితే కపిలులు చెప్పారట, మీకు రాజ్యం పెరిగింది, మాకు ఒక మహావీరుడు దొరికాడు, తరతరాలు మేము కథ చెప్పుకోవడానికి, ఒక శిలా విగ్రహం పెట్టి పూజించుకోవడానికి ఒక మహావీరుడు ఆదర్శ పురుషుడు ఉన్నాడు, వీడిని చూపించి మేము మా కపిలులందరికీ బుద్ధి చెప్పగలుగుతాం. సావుకి తెగించాడు దేశం కోసం. అలాంటి వాళ్ళని చూస్తే ఇంకొంతమంది పుడతారు, ఉత్సాహం వస్తుంది. దేశం కోసం ప్రాణాలు అర్పించేవాళ్ళు అని చెప్పి ఈ కపిలుడు ఎవడైతే పరిగెత్తాడో వాడి యొక్క ఒక శిలా విగ్రహాన్ని ఆ సరిహద్దులో పెట్టారు. వాడి పరుగు వల్ల లభించిన స్థలం అంతా అతని పేరు మీద ఉండిపోయిందట, ఇది వాడిది అని. కథ కంచికి మనం ఇంటికి. బా, ఎంత అద్భుతమైన కథ రమ్మగారు కదా, కదండి. దేశభక్తి. మరి కావాల్సింది అదే కదా. అదే కదా. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే జయ.